ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 25వ శ్లోకం తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో మనకు కళ్ళకు కనిపించనివన్నీ కూడా లేవు అని అనుకోగలమంటారా? ఇప్పుడు గాలి కనిపించదు, కానీ మనం ఫీల్ అవుతాం. కానీ గాలిని లేదు అని చెప్తామా? రెండోది మనసు మనకు కనపడుతుందా? కనిపించదు. మరి మనసు ఎంతగా ఆలోచిస్తుంది? మన జీవితాన్ని నడిపిస్తుంటుంది. మరి మనసు లేదు అని అనగలుగుతామా? లేదు. మూడోది ప్రేమ మన కళ్ళకు కనబడుతుందా? ప్రేమను చూపించు అంటే అది మనకు అదేమైనా వస్తువా కనిపించడానికి? కనిపించదు, కానీ ఫీల్ అవ్వగలుగుతాం. అయితే ఇలా కంటికి కనిపించనిది ఏదైనా సరే దానిని మన ఆలోచనల ద్వారా తెలుసుకోగలుగుతామా అన్న దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఒక లోతైనటువంటి అర్థాన్ని 3 పదాల్లో ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఆ 3 పదాలేంటి, వాటి లోతైన అర్థం ఏంటి, ఇవన్నీ మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. అవ్యక్తోయమచింత్యోయమవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనన్ నానుశోచితుమర్హసి. 1, 2 పాదాలు మూల శ్లోకంలో ఉంది. అవ్యక్తోయమచింత్యోయమవికార్యోయముచ్యతే అని మనం మొత్తం చదివేటప్పుడు ఆ కంటిన్యూషన్గా అలా చదవాలి. 1, 2 పాదాలు కలుపుకుంటూ. సపోజ్ మనం బ్రేక్ తీసుకోవాలి అనుకున్నాం, ఎక్కడంటే అక్కడ కట్ చేయకూడదు కదా, కాబట్టి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది కట్ చేయాలంటే ఎలా బ్రేక్ చేయాలి? అవ్యక్తోయమచింత్యోయం అని ఆపి అవికార్యోయముచ్యతే అని చదవచ్చు. ఇప్పుడు శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి పాడతాను, జాగ్రత్తగా వినండి. అవ్యక్తోయమచింత్యోయమవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనన్ నానుశోచితుమర్హసి. ఇప్పుడు శ్లోకార్థం తెలుసుకుందాం. ఓ పార్థ, ఆత్మ ఇంద్రియాలకు కనిపించనిది, మనస్సులో పూర్తిగా ఆలోచించి గ్రహించలేనిది, ఎలాంటి మార్పులకు లోను కానిది. కాబట్టి ఆత్మ యొక్క ఈ నిజ స్వరూపాన్ని తెలుసుకున్న నీవు దాని గురించి శోకించవలసిన అవసరం లేదు అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ ఆత్మ అనేది ఇంద్రియాలకు గోచరం కానిది. ఇంద్రియాలు అంటే ఏంటి? మన శరీరంలో పంచేంద్రియాలు ఉంటాయి. పంచేంద్రియాలు అంటే 5 ఇంద్రియాలతో ఉంటుంది ఈ శరీరం అనేది. ముందు శ్లోకంలో మన శరీరం అనేది పంచభూతాలతో తయారైనది అన్నాం. కానీ ఈ ఇంద్రియాలు అనేవి మన కళ్ళకు కనిపించేవి. కళ్ళకు కనిపించేది మన శరీరంలో ఉండేటువంటి భాగాలు, వాటిని ఇంద్రియాలు అంటారు. ఇవి పంచేంద్రియాలు. అవేంటంటే చెవి, చర్మము, కళ్ళు, ముక్కు, నాలుక. ఇవన్నీ మనకుండేటువంటి 5 పంచేంద్రియాలు. ఇవి చాలా ముఖ్యమైనటువంటి మన శరీరంలో. కానీ ఈ ఇంద్రియాల ద్వారా ఆత్మను కనుగొనలేము అంటాడు భగవంతుడు. అయితే మనస్సు అనేది ఈ శరీరంలో సూక్ష్మమైనటువంటి పదార్థం, అది కూడా. అయితే ఆ మనస్సు ఒకే రకంగా ఉంటుందా? ఎప్పుడు? కొన్నిసార్లు ఒక రకంగా ఆలోచిస్తుంది, ఇంకొన్నిసార్లు ఇంకో రకంగా ఆలోచిస్తుంది. అంటే ఎప్పుడు మారుతూనే ఉంటుంది. మార్పు అనే వికారాలకు లోనయ్యేదే ఈ మనసు. మొత్తం మన జీవితాన్ని నడిపిస్తున్నదే ఆ మనసు. అంటే మనలో ఉండేటువంటి అన్ని వికారాలకు కారణం అదే. ఈ మార్పులకు లోనయ్యేటువంటి మనసు ద్వారా దాన్ని ఆత్మను కనుక్కోలేము అంటాడు. అందుకనే ఆత్మని 3 పదాల్లోనే చెప్పేశారు. ఆత్మ అనేది అవ్యక్తమైనది, ఇంద్రియాలకు అంతు చిక్కనిది. ఆత్మ అచింత్యమైనది అంటే మనస్సు దానిని పట్టుకోలేనిది. ఆత్మ అవికార్యమైనటువంటిది అంటే ఎటువంటి మార్పులకు లోను కానటువంటిది అని చెప్పాడు. అంటే ఆత్మ అవ్యక్తమైనది, అచింత్యమైనది, అవికార్యమైనటువంటిది అని 3 పదాల్లో ఆత్మ గురించి వర్ణించేశారు. కానీ మరి అలాంటప్పుడు ఈ ఆత్మ గురించి మనకేం సంబంధము అనంటే, వీటన్నింటినీ ప్రకాశవంతంగా చేసేటువంటి చైతన్యమే ఆత్మ అని కంక్లూడ్ చేశారు. అయితే మన మనసు, మన శరీరము, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు కూడా షడ్భావ వికారాలకు లోనవుతాయి అని చెప్పి మన భారతీయ ధర్మశాస్త్రంలోనే వేల సంవత్సరాల క్రితం చెప్పేశారు. ఏంటి ఆ షడ్భావ వికారాలేంటి? 6 వికారాలు. పుట్టిన ప్రతి జీవి
అది మనిషి కావచ్చు, చెట్లు కావచ్చు, ఏ ప్రాణైనా కావచ్చు, ఏ వస్తువు అయినా సరే అది 6 వికారాలకు లోనవుతూ ఉంటుంది. అవేంటంటే జాయతే, అస్తి, వర్తతే, పరిణమతే, పక్షీయతే, వినస్వతి. జాయతే అంటే జననం, పుట్టుక, పుట్టడం అనమాట. అది మనిషి కావచ్చు, చెట్టు కావచ్చు, ఏ ప్రాణైనా కావచ్చు. ప్రపంచంలో ఏ వస్తువునైనా తీసుకోండి, ఏ ప్రాణినైనా తీసుకోండి, అది పుట్టడము అనేది నాంది. ఇది జనన చక్రంలో, జీవన చక్రము అంటున్నాం కదా, ఈ జీవన చక్రంలో మొట్టమొదటి దశ పుట్టుక. అక్కడి నుంచే మన మహాభయంకరమైన ఈ వికారాలన్నిటినీ అనుభవించడానికి మొదలదే. కాబట్టి జాయతే జననం అన్నమాట. రెండోది అస్థి అంటే ఉనికి, కొంతకాలం అలానే ఉంటుంది. పుట్టుక పుట్టిన తర్వాత కొంత పీరియడ్ శిశువు మాదిరి నడుస్తుంది. ఆ తర్వాత వర్ధతే అంటే వృద్ధి, అంటే పెరగడం, కొంచెం పుట్టిన తర్వాత కొద్దిగా పెరగడం జరుగుతుంది. నాలుగవది విపరిణమతే అంటే పరిణామము, రూపం మారడము, స్వరూపం స్వభావం మారడము జరుగుతుంది. రూపం మారుతూ ఉంటుంది కదా మంది, ఆ రూపం మారడం, ఆ వికారాల్లో ఇదొక వికారం అన్నమాట. పరిణామము అనేది ఒక వికారం. ఐదోది అపక్షీణయతే అంటే బలహీన పడిపోవడం. ఒక వయసు వచ్చేంత దాకా పెరగడము, యాక్టివ్గా ఉండడము, గ్లోగా ఉండడము పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రాణి బలహీన పడుతూ వస్తారు. ఆ బలహీన దశ అన్నమాట అది. దానిని అపక్షీయతే అంటారు. ఇక ఆరోది లాస్ట్ది ఏంటంటే వినశ్యతి, చివరిగా నశించిపోవడము. మనిషి ప్రాణి అయితే చనిపోవడము, అదే చెట్లు చేమలైతే ఎండిపోయి పడిపోవడము. కాబట్టి ఏ జీవైనా సరే ఈ 6 వికారాలతో కొట్టుమిట్టాడాల్సిందే అని చెప్తున్నారు. వీటిని మహాభయంకరమైన వికారాలని చెప్పారు వీటిని. అదే ఒక చెట్టుని తీసుకోండి, విత్తనంగా మొదలు పుడుతుంది, తర్వాత మొక్కగా కొంతకాలం ఉంటుంది, తర్వాత పెద్ద చెట్టుగా మారుతుంది. ఇక్కడ పూలు, పండ్లు, కాయలు అన్నీ వస్తాయి. తర్వాత రూపం మారుతుంది, అంటే ఇంకా కొంచెం ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది, చివరిగా కింద పడిపోతుంది, అంటే నశించిపోతుంది. ఇదే వికారాలు, ఇవే మార్పులు. ఈ మార్పులని మనం పట్టుకోవాలి. అందుకని ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా ఈ 6 వికారాలకి లోనైపోతాయి అని చెప్తున్నాడు. కానీ ఆత్మ మాత్రం ఏ ఒక్కదానికి కూడా లోను కాదు అని చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకే ఆత్మ అనేది శాశ్వతమైనది. ఈ శరీరం శాశ్వతం కాదు అనడానికి కారణం ఇదే. ఆత్మ శాశ్వతమైనది. ఎందుకంటే ఈ వికారాలు 6 వికారాల్లో ఏ వికారం కూడా దాన్ని అంటలేదు. అందుకని ఈ శ్లోకాలన్నీ కూడా మనం కేవలం చదువుకున్నామా అనేటట్టు ఉండకూడదు. అవి మనని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే తాత్విక జ్ఞానాన్ని ఇచ్చేవి. ఈ శ్లోకంలో 3-4 పాదాల్లో తస్మాదేవం విదిత్వైనన్నానుశోచితుమర్హసి అన్నారు. అంటే శోకానికి మూల కారణం ఏంటి? మన గురించి మనకి జ్ఞానం లేకపోవడం. నేను అంటే ఈ శరీరము, నేను అంటే ఈ మనసు అనుకుంటూ తనలో మమేకమైపోతున్నాం. కాబట్టి దుఃఖం మనని కమ్మేస్తోంది. ఈ తాపత్రయాలు అన్నవి మహాభయంకరమైనటువంటి వికారాలు. వీటి నుంచి బయటికి రావాలంటే ఆత్మ జ్ఞానమే సరైనటువంటి మందు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. సో ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ జీవితానికి ఉపయోగపడే ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.